గ్యాంగ్స్టర్ నయీం నేర చరిత్రలో తవ్వే కొద్దీ మతిపోగొట్టే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 ఏళ్లుగా నేర సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న నయీంకు కొండంత అండగా పోలీస్ పవర్తో పాటు పొలిటికల్ సపోర్ట్ ఉందని తెలుస్తోంది. సెటిల్మెంట్లో వచ్చిన దాంట్లో అందరికీ వాటాలు ఇవ్వడంతో ఇప్పటి వరకు ఏ ఒక్క పోలీస్ అధికారి పేరు బయటకు రాలేదని సమాచారం. దాదాపు 20 ఏళ్లు ఒక్కడే వందల నేరాలు ఎలా చేశాడు? ఎవరి సహకారంతో పదుల సంఖ్యలో హత్యలు జరిపించాడు? వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడానికి కావలసిన అండదండలు ఎక్కడవన్న దానిపై కూపీలాగుతున్న అధికారులు నయీం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి తెస్తున్నారు. నేరస్తుడిగా బతకాలన్న కోరికే నయీమును కరుడుగట్టిన హంతకుడిగా మార్చింది. పాలన పేరుతో 1990లో పీపుల్స్ వార్లో చేరిన నయీం యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో పోలీసులపై బాంబు విసిరి జైలుకు వెళ్లాడు. అక్కడే నయీం లైఫ్ టర్న్ పాయింట్ తీసుకుంది. ఐపీఎస్ అధికారి గ్యాస్ మర్డర్ కేసులో అరెస్టు కావడంతో నయీంను కోవర్టుగా మార్చుకునేందుకు అప్పటి పోలీసు ఉన్నతాధికారులే చక్రం తిప్పారు. జైల్లో ఉంటూనే నయీం పోలీసు పెద్దలకు దగ్గరయ్యాడు. వాళ్లను మంచి చేసుకుని పనులు చేసి పెట్టేవాడు. జైల్లోంచే నక్సలైట్ ఈదనను చంపడంతో పోలీసులకు నయీంకు మధ్య రిలేషన్ మరింత పెరిగింది. నయీం బయట ఉంటేనే తమకు ప్రయోజనం అనుకున్న అప్పటి అధికారులు జైల్లో ఉండగా నయీంను కోవర్టుగా మలుచుకున్నారు. అప్పటి నుంచి కొందరు ఐపీఎస్ల అండతోనే అరాచకాలకు పాల్పడినట్లుగా తేలింది. 14 మంది ఐపీఎస్ అధికారులతో నయీం టచ్లో ఉండేవాడు. వాళ్లు నయీం వాళ్లను పరస్పరం వాడుకున్నట్లు ఆధారాలు లభించాయి. నయీం రియల్ దందా కూడా పోలీసుల చలవతోనే మొదలైంది. పాలమూరు జిల్లా జడ్చర్ల హైవే దగ్గర భూమిని దక్కించుకునేందుకు ఓ ఐపీఎస్ అధికారి నయీంను అడ్డు పెట్టుకుంటే ఆ పరిచయంతో నల్లగొండ జిల్లాలో పనిచేసిన డీఎస్పీ, సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరూ నయీంను అడ్డు పెట్టుకుని ఎన్నో భూదందాలు చేశారు. పేద రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నట్లుగా విచారణలో తేలింది. నయీంకు పొలిటికల్ సపోర్ట్ కూడా ఉందని అధికారుల విచారణలో తేలింది. గతంలో మంత్రిగా పనిచేసిన నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నేత మద్దతు నయీంకు ఉన్నట్లు సమాచారం. మరో మాజీ మంత్రితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇద్దరు నయీంకు క్లోజ్ ఫ్రెండ్స్ అనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటే కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి నయీంతో పనులు చేయించుకున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. నయీం ఫోన్ కాంటాక్ట్స్, డైరీ ఓపెన్ చేసిన అధికారులకు ఆశ్చర్యపోయే వాస్తవాలు తెలిసాయి. తెలంగాణలోని దాదాపు 7 జిల్లాల నేతలు నయీంను అడ్డు పెట్టుకుని పనులు చేయించుకున్నట్లుగా తేలింది. మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు కోనాపూరి రాములను కూడా నయీం గ్యాంగు చంపడం వెనుక కూడా రాజకీయ శక్తులు పనిచేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. నయీంకు పోలీస్ పవర్తో పాటు పొలిటికల్ సపోర్ట్ పెరగడం వల్లే ప్రభుత్వాన్ని సైతం శాసించే స్థాయికి ఎదుగుతూ వచ్చాడు. ప్రజాప్రతినిధులు సైతం అతనికి భయపడి తిరగాల్సిన పరిస్థితిని కలిగించాడు. చివరకు భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి కూడా నయీం బాధితుడు కావడంతో సెక్యూరిటీ పెంచారు. అయితే ఎండర్వాల్ డాన్తో పరిచయం ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు నయీం బాధితులుగా మారారు.